హలో డిఫెన్స్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ వంశీ. దిస్ ఇస్ ముఖేష్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అగ్నివీర్ ఆర్మీ 1600 మీటర్స్ రన్నింగ్ ఎలా ఉంటుంది దాని గురించి ఫుల్ డీటెయిల్స్ గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన అగ్నివీర్ ఆర్మీ 1600 మీటర్స్ ఉంటుందని అందరికీ తెలుసు. అది మినిమం టైం ఎంతసేపు నుంచి ఎంతసేపులో కొడితే ఎన్ని మార్క్స్ వస్తాయి, అది మనం ఇప్పుడు బోర్డ్స్ గ్రౌండ్ పరంగా వచ్చేసి మనకు 100 మార్క్స్ ఉంటాయి. దాంట్లో 60 మార్క్స్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుంది. అది 40 మార్క్స్ వచ్చేసి పుల్అప్స్ ఉంటాయి. దాంట్లో మనం మెరిట్ రావాలంటే 1.6 కిలోమీటర్ అనేది 5:30లో కొడితే మనకి 60 మార్క్స్ వస్తాయి. అదే 5.45 సెకండ్స్లో కొడితే మనకి 48 మార్క్స్ వస్తాయి. ఈ అన్నిటిలో బాగా మీరు ఫోకస్ చేసి బాగా ప్రాక్టీస్ చేసి ఏబీ బోర్డులో కొడితే మీరు మెరిట్లో వచ్చేలాగా మీ పేరు రావడం అయితే జరుగుతుంది. అదే సిడి కొడితే మ్యాక్సిమం ఛాన్సెస్ లేవు. అదిను మనకు ముందు మీకు మెరిట్లో పేరు రావాలంటే ఏబీ బోర్డు కొడితే మీకు మెరిట్లో పేరు కంపల్సరీగా వస్తుంది. అదే సిడి బోర్డు కొడదాం అయితే ఛాన్సెస్ అనేది తక్కువ. అదే మీరు ఎగ్జామ్లో 40+ మార్క్స్ అటెంప్ట్ చేస్తాం అయితే మీకు సిడి బోర్డు కొట్టుకున్నా మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అదే కాకుండా మీరు ఏ బోర్డు కొడదాం అయితే 5:30 సెకండ్స్లో కొడితే మీకు 60 మార్క్స్ అనేవి గ్రౌండ్ పరంగా వస్తాయి. అదే బీ బోర్డు కొడితే మీకు 5.45 సెకండ్స్లో కొడితే మీకు 48 మార్క్స్ వస్తాయి. ఒకవేళ మీరు పుల్అప్స్ వచ్చేసి 40 మార్క్స్ ఉంటాయి. దాంట్లో మనకి మినిమం 6 చేస్తే క్వాలిఫై అవుతాం. అదే 6 కన్నా బిలో చేస్తే డిస్క్వాలిఫై అవుతాం. దాని 6 to 10 బిట్వీన్ ఎన్ని తీసినా మీ ఓపిక బట్టి మీకు మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. మాక్సిమం ఒక 10 చేస్తే మీకు 40 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. అది 10 ప్రాపర్గా చేస్తేనే 40 మార్క్స్ వస్తాయి. దాంట్లో ఒకటి అటు ఇటులో చేసినా మీకు 40 మార్క్స్ అనేవి రావు. మీరు ప్రాపర్గా చేసే విధానం మేము ఒక వీడియో తీసి పెడతాం. దాంట్లో ప్రాపర్గా ఎలా చేయాలో మేము తీసి పెడతాం. దాన్ని చూసి మీరు కూడా నేర్చుకుని బాగా చేయండి. ఇప్పుడు మనం గ్రౌండ్ పరంగా మాట్లాడుకుంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము మెరిట్ గురించి అంటే ఇప్పుడు ఎగ్జామ్ రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నామని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎగ్జామ్ రిజల్ట్ గురించి మాట్లాడుకుంటూ నువ్వు 1600 అస్సలు కొట్టలేవు. ప్రతి ఒక్క ఏఆర్ఓకి ఇప్పుడు రీసెంట్గా వైజాగ్ ఏఆర్ఓకి నెక్స్ట్ మంత్ 10 నుంచి 20 లోపు పెడతామన్న ఒక రూమర్ అయితే వచ్చింది. అది పేపర్లో కూడా మనం చదివినాం, చాలా మంది దాని గురించి మాట్లాడినారు కూడా. అదే కనుక రియల్ అయితే మాత్రం అది అయిపోయిన తర్వాత సికింద్రాబాద్కి ఆల్మోస్ట్ దాని తర్వాత ఒక 1 మంత్ లోపే అందరికీ పెట్టేసి ఉండొచ్చు. సో నేను ఈ పరంగా ఏం చెప్తున్నానంటే నేను ఎగ్జామ్ రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నాను. ఓన్లీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను పాస్ అయిన తర్వాతనే పోయి నేను గ్రౌండ్ స్టార్ట్ చేసుకుంటాను మాత్రం అస్సలు నువ్వు కొట్టలేవని నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. మామూలుగా ఎగ్జామ్ గురించి మాట్లాడుకుంటే ఒక 18-20 మధ్యలో నువ్వు పెట్టేసావు అంటే ఆల్మోస్ట్ నీది పేరు వచ్చేసినట్టే, నువ్వు పాస్ అయిపోయినట్టే. సో అంతకు ఒకవేళ ఒక 10 బిలో పెట్టినావు అనుకో, ఇక నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వు ఎగ్జామ్ గురించి వెయిట్ చేయాలి. నువ్వు రన్నింగ్ కూడా కొట్టి కూడా దండి ఇవ్వరమే. సో ఇప్పుడు 1600 గురించి మాట్లాడుకుంటే రౌండ్ పరంగా మాట్లాడుకుంటుంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు నీది ఒకటేసారి నువ్వు టైం పెట్టుకుని చూసుకున్నావు అనుకో, ఫస్ట్ డేనే ఆల్మోస్ట్ ఒక 10 లేదా 8 లేదా 9 ఎబో అట్లా పడింది అనుకో, నువ్వు డిసప్పాయింటెడ్ అయిపోయి నాకు అసలు చేత కాదు, నేను 10 కొట్టలేను, 10లో కొడితే నేను 5 ఎప్పుడు తగ్గియాలి, 5 మినిట్స్ ఎప్పుడు తగ్గియాలన్న ఒక థింకింగ్ వస్తుంది. సో మీరు టైమింగ్ పెట్టుకోకుండా లాంగ్ రన్ మీకు ఎంత కుదిరితే అంత మ్యాక్సిమం అయితే 5 km 2.5 కొట్టడానికి ట్రై చేయండి. అంటే 2.5 వెళ్ళేసి మళ్ళీ రిటర్న్లో 2.5 వచ్చేటట్టు అది చేయండి. సో 2.5 కొడితే మీకు మ్యాక్సిమం లెగ్ల పవర్ అన్నది పెరుగుతుంది, మ్యాక్సిమం స్ట్రెంత్ పెరుగుతుంది, ఒక మూమెంట్ అన్నది ఒక రన్నింగ్లో మూమెంట్ అన్నది తెలుస్తుంది. తర్వాత మీరు 1600 వేసారు అనుకో, ఓకే 1600 ఈజీ ఉంది. మీకు మామూలుగా ఈ వీడేంది 5 km కొట్టమంటుండు 1600 కదా ఆర్మీకి అని మీరు ఆలోచించవచ్చు. సో ఇప్పుడు 5 km కొడితే చాలా బెనిఫిట్లు ఉంటాయి. ఇప్పుడు 2.5 కొట్టినప్పుడు నీది డిస్టెన్స్ అనేది లాంగ్ పడుతుంది, బ్రీత్ కంట్రోల్ అవుతుంది, ఒక మూమెంట్ అన్నది తెలుస్తుంది. ఖచ్చితంగా నీ లెగ్ల పవర్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. నీకే అర్థమవుతుంది. ఒక వీక్లో ఒక 3 టైమ్స్ ఒక 3 days మీరు 5 km స్లో రన్కి వెళ్ళిరనుకో, ఖచ్చితంగా నీకు ఒక ఇంప్రూవ్ అనేది ఖచ్చితంగా బాడీలో కనిపిస్తుంది. ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ ఇంకా ఉన్నా కానీ అన్నీ బంద్ చేసిరంటే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు నార్మల్గా బ్యాడ్ హ్యాబిట్స్ అనేసి కాదు, బయట జంక్ ఫుడ్ కానీ ఇంకా ఇలాంటివి ఏమన్నా ఉంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి చూడండి. లేదు మేము కంటిన్యూ చేసుకుంటే రన్నింగ్ కొడదామంటే మ్యాక్సిమం 100% అయితే కాదు. ఎందుకంటే మేము ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. మా వల్ల అయితే కాలేదు, మీ వల్ల అయితే ట్రై చేయండి. సో ఇంకా మాట్లాడుకోవాలంటే 1600 కొట్టాలంటే మ్యాక్సిమం 5 km అయిపోయిన తర్వాత వీక్లీ 3 times పోతారు కదా, 3 times పోయిన తర్వాత స్లో రన్కి వెళ్ళిన తర్వాత ఒక టైమింగ్ పెట్టుకుని ఒక 10 days తర్వాత గ్రౌండ్లో 1600 మ్యాక్సిమం ట్రై చేయండి.
మ్యాక్సిమం ట్రై చేస్తే టైం అన్నది మినిమం ఒక కొంచెం అయితే ఒక 1.5 మినిట్ అయితే ఖచ్చితంగా తగ్గుద్ది. ఒక మీరు అనుకున్న టైమింగ్లో అయితే పడుద్ది. అప్పుడు 1600 ఒక గట్టిగా స్ప్రింట్లతోని కొట్టిరంటే రోజుకి ఒక 4 రౌండ్స్ వేసేసి 4 రౌండ్స్ మళ్ళీ నార్మల్గా ఒక 100 మీటర్స్ స్ప్రింట్ కొట్టిరంటే ఖచ్చితంగా 600 అనే ఒక టైమింగ్లో పడుద్ది. గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తాం అనేది జరుగుతుంది. ఇది ఎలాగ రైనీ సీజన్ కాబట్టి ఎప్పుడు వర్షం పడదాం అనేది తెలియదు కాబట్టి రోడ్డు మీద కూడా ప్రాక్టీస్ చేయండి. అదే లాస్ట్ టైం కూడా వర్షాకాలంలోనే పెట్టడం జరిగింది. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ కూడా ఇలానే వెళ్ళడం జరిగింది. గుంటూరు అరవో వాళ్ళకి లాస్ట్ టైం వర్షం పడడం వల్ల వాళ్ళకి కూడా రోడ్డు మీద పెట్టడం జరిగింది. వాళ్ళు చాలా చాలా కష్టపడ్డారు. కష్టపడాలంటే ఏ బోర్డు కొట్టేవాడు కూడా టైమింగ్ లో కొట్టలేకపోయారు. ఇది అందుకే అందరూ రోడ్డు మీద కూడా ప్రాక్టీస్ చేయండి. ఇది రైనీ సీజన్ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసినట్టే ఖచ్చితంగా నీకు దేనికో దానికైతే ఖచ్చితంగా యూజ్ అయి ఉంటుంది. సో ఆర్మీ వాళ్ళు తెలియని వాళ్ళకి ఇంకా వాళ్ళకి మన ఛానల్ని ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ గ్రూప్లలో ఇట్లా షేర్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ ఖచ్చితంగా అయితే చేసి పెట్టండి. సో నేను మీలో ఒక ఆస్పిరెంట్ని ఖచ్చితంగా ఆర్మీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళనే. సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేసి మీ ఒపీనియన్ ఏందో ఇంకా ఏమేమి అప్డేట్స్ కావాలో మీకు కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తాం. ఇన్స్టాలో కూడా సేమ్ పేరు సేమ్ నేమ్. సో వెళ్ళేసి అక్కడ కూడా ఫాలో కొట్టేసేయండి. మా అప్డేట్స్ గురించి వెయిట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసినవి మాకు కామెంట్ సెక్షన్లో కానీ మెసేంజర్లో కానీ సెండ్ చేయండి. మేము చూసుకొని మీకు రిప్లై ఇస్తాం. జై హింద్.